పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ప్రకాష్ రాజ్కి ఉందా? ఎందుకంటే ఆయన టార్గెట్ ఎవరు? తిరుమల లడ్డా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా? ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఇదే ప్రకాష్ రాజ్ రజనీకాంత్ గారిని తిట్టిన రోజు ఏమయ్యాడు? విగ్రహాల తలలో బాగొట్టిన రోజు ఏమయ్యాడు? గుళ్ళు కూల్చిన రోజు ఏమయ్యారు? హిందువుల్ని నానా మాటలు అంటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అటువంటి ఏమీ లేకుండా ఇప్పుడు ఈయన బయటికి వచ్చి ట్వీట్లు చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? ఇతను పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా ట్వీట్లు పెడుతూ ఉన్నాడు. తిరుమల లడ్డు కాదు, ఎందుకంటే తిరుమల గురించి మాట్లాడే స్థాయి ప్రకాష్ రాజ్ది కాదు. మరియు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇతను విజయవాడకి అంత వరదలు వస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంత సహాయం చేస్తే ఇతను 5 పైసలైనా విరాళం ఇచ్చాడా? 1. 2, దేవుడి విగ్రహాలు తల్ల పగలగొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇతని ఉద్దేశం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయన విమర్శించాలి, ఎందుకంటే బీజేపీకి బద్ధశత్రువు ప్రకాష్ రాజ్. ఇంకొకటి, ఆయనకు అసలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత లేదు. ప్రస్తుతం జనసైనికులు ఏమనుకుంటున్నారంటే, ఇతని సినిమాలని బ్యాన్ చేయాలి, ఇతను అసలు బాయ్కాట్ చేయాలి టాలీవుడ్ నుంచి అని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. మరియు జనసైనికులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఇతను ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తూ వివాదాన్ని బాగా రగులుస్తున్నాడు. దీని పర్యవసానం తప్పకుండా ప్రకాష్ రాజ్ అనుభవిస్తాడు. అతని టార్గెట్ ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. పవన్ కళ్యాణ్ సూర్యుడు లాంటి వాడు. ఆయన్ని విమర్శించిన, ఆయన మీద ఉమ్మేయాలని చూసినా ఇతని మీదే పడతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన అనేంత స్థాయి కాదు. కనీసం వార్డు మెంబర్గా కూడా ప్రకాష్ రాజ్ గెలవలేడు. ఇతని టార్గెట్ ఏమిటి అంటే, తిరుమల లడ్డు కాదు, పవన్ కళ్యాణ్ గారే. కారణం ఏమిటి అంటే, బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయన్ని విమర్శించాలి, ఏదో ఒకటి అనాలి, అక్కడ ఎవరో మెప్పు పొందాలి. కాబట్టి ప్రజలందరూ అభిప్రాయపడుతుంది ఏమిటంటే, ఈ ప్రకాష్ రాజ్ని అసలు టాలీవుడ్ నుంచి బాయ్కాట్ చేసేయాలి, ఎవరు సినిమాలోకి తీసుకోకూడదు. ఇతని స్థాయి తిరుమల గురించి, తిరుమల లడ్డు గురించి మాట్లాడేంత స్థాయి లేదు. అసలు ఇతను ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఒక 5 పైసలు విరాళం ఇచ్చాడా? ఇవ్వలేదు. రాజధానికి కానీ, మొన్న వరదల్లో విజయవాడ అతలాకుతలమైనప్పుడు కానీ. కాబట్టి ఇతన్ని అసలు సినిమా ఇండస్ట్రీ నుంచే బాయ్కాట్ చేయాలి, టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాల్లో ఇతన్ని ఇక తీసుకోకూడదు అని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందో. అటు మా వాళ్ళు ఉన్నారు, అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, ఇటు ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళు తప్పనిసరిగా పరిగణిస్తారు, మరియు అభిమానులు. కాబట్టి ఇకనైనా ప్రకాష్ రాజు నోరు మూసుకొని ఉంటే మంచిదని ప్రజలు మరియు జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.